భయపడేది శిక్ష అన్నాడు, దండనతో కూడినది. పవిత్రమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదన్నాడు. అసలు భయం ఫస్ట్ లేదు, ఫస్ట్ ప్రేమే ఉంది ఆదాం హవ్వలకి దేవుని ఎడల. కానీ తప్పు చేసినప్పుడు భయం వచ్చింది. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? భయపడిన వాళ్ళని త్రోసేలా దగ్గరకు తీసుకున్నాడు. వాళ్ళ క్షేమం కోరే తోటలోంచి బయటికి పంపించాడు. పాపం చేశారు, తోటలోనే ఉంటే మళ్ళీ ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిని పాపులుగానే ఇక చావు లేకుండా బతుకుతారు, నరకయాతన అనుభవిస్తారని ప్రేమ కలిగిన దేవుడు ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోకుండా ఖడ్గ జ్వాలను కెరూబుని కాపలా పెట్టి ఆదాం హవ్వల్ని బయటికి పంపించాడు. బయటికి పంపించి వదిలేలేదండి, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానుకోలా చేస్తానే ఉన్నాడు. అంతేకాదు, దిగంబర్లుగా ఉన్న వాళ్లకు పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణ ఆయనే జరిగించి ఒక జంతువుని వారి స్థానంలో బలిచ్చి ఆ జంతు చర్మాన్నే వాళ్ళ దేహానికి సిగ్గు కప్పటానికి ఒక వస్త్రంగా డిజైన్ చేసి వారికి తొడిగించి తోట నుంచి వెలుపలికి పంపించాడు. అంటే దేవుడు వాళ్ళని వెలేశాడా? పోనీ చంపేశాడా? చంపను లేదు, వెలివేయను లేదు. బయటకు పంపించింది ఎందుకంటే వాళ్ళ క్షేమం కోరి. మీరు చెప్పండి, తోటలోనే ఉంటారు, ఇప్పుడు మంచి చెడులు తెలిసింది కనుక జీవవృక్ష ఫలం తెలిసిద్ది, పోయి తీసుకొని తింటారు. జీవవృక్ష ఫల పండు తీసుకుంటే ఏం జరిగిద్ది? ఇక చావు ఉండదు, నిరంతరం బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? పాపులుగా బ్రతుకుతారు. పాపం వల్ల వచ్చు జీతము శాపము, వేదన, దుఃఖము, కన్నీరు. మరి దుఃఖం, వేదన, శాపం, బాధ వీటన్నిటితో యుగయుగాలు బ్రతకడం అవసరమా? అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఏ పండు తిని పాపం తెచ్చుకున్నారో ఆ పాపంతో నిండిన ఆ శరీరము మరణమగునట్లు మరణాన్ని అనుమతించి మహిమ శరీరాన్ని ఇచ్చి ఆ తర్వాత శాశ్వతత్వాన్ని ఆపాదిస్తున్నాడు. దేవుని ప్రతి చర్యలోనూ ప్రేమ నిండి ఉంది బిడ్డలారా. నా తండ్రి ప్రతి కార్యములోనూ ప్రేమ ప్రేమ ప్రేమే అగపడిద్ది. అలా కాకుండా అంతను వదిలేస్తే ఇప్పటికీ ఆదాం ఉండేవాడు, కానీ యాతన పడతా ఉండేవాడు. పాపంలో ఉన్నాడు కదా, పాపం పొందాడు కదా, దానివల్ల ఫలితాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఇప్పటికీ హవ్వ ఉండేది, కానీ చాలా వేదన పడతా ఉండేది. కాబట్టి దేవుడు ప్రేమతో వాళ్ళని బయటికి తీసుకొచ్చి మరణం కూడా ప్రేమతోనే ఇచ్చి ఆ మరణం ద్వారా శరీరానికి ముగింపునిచ్చి తర్వాత అదే ఆత్మకు మళ్ళీ మహిమ శరీరాన్ని ఇచ్చి తనతో పాటు యుగాలు ఉండే ఛాన్స్ ఇచ్చాడు. చేసిన పాతకాలకి పాపాలకేమో తన ప్రియ కుమారుని రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేసి టోటల్గా మనం తీసుకొచ్చిన సమస్యలన్నిటికీ ఆయనే ఒక ముగింపు పలికాడు. ప్రేమతో. దేంతో? ప్రేమతో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ భయం దగ్గరకు వద్దాం. జీవము గల దేవుని యొద్దకు నీవు రాక మునుపు, ఆయనను నువ్వు ఎరుగక మునుపు భయములో నువ్వు ఉంటే అది న్యాయమే. ఎందుకంటే రక్షకుడు నీకు తెలియదు, ఆయన చేసినవేంటో నీకు తెలియదు, ఆయన ఎలా ఉన్నాడో నీకు తెలియదు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తరువాత ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు నీకు ఆయన ఎడల ప్రేమ కలుగుద్ది. విను బాగా. ఇక రెండు ముక్కలు సింపుల్గా చెప్పేస్తాను.